మన రిచెస్ట్ సీఎం గారిని ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. 931 కోట్లతో దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా రికార్డులకెక్కినటువంటి రిచెస్ట్ సీఎం మన చంద్రబాబు నాయుడు గారు. ఏడీఆర్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం, ఆయన గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి అఫిడవిట్ ప్రకారం అధికారిక ఆస్తులు మాత్రమే, నొక్కి చెబుతున్నా ఇవి అధికారిక అఫిడవిట్ ఆస్తులు మాత్రమే. పోనీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి 931 కోట్లు కాకుండా కనీసం 900 కోట్లతో సెకండ్ ప్లేస్లో ఎవరైనా ఉన్నారేమో చూద్దామని బోతద్దం పెట్టి వెతికినా ఇంత రిచెస్ట్ సీఎం దేశంలో లేరు. అలాంటి సీఎం పాలనలో ఈరోజు ఎలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి దివ్యాంగులకు ఎదురవుతోందో చూస్తున్నారు కదా. సెకండ్ ప్లేస్లో ఎవరున్నారంటే అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించి పెమా ఖండు, సీఎం పెమా ఖండు 332 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 51 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. 931 కోట్లు ఎక్కడ, రెండో స్థానంలో ఉన్న 332 కోట్లు ఎక్కడ, 51 అనేది మూడో స్థానంలో సిద్ధరామయ్య 51 ఉంటే రెండో స్థానంలో ఉన్న వాళ్ళు 60 కోట్లు ఉంటారు. మొదటి స్థానంలో ఉండేవాళ్ళు ఒక 70 కోట్లు ఉంటారు. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే 931 కోట్ల రూపాయలతో రికార్డు క్రియేట్ చేశారు. మరి వారి పాలనలోనే ఈరోజు అవ్వాతాతలో అవస్థలు పడుతోంది, దివ్యాంగులు అవస్థలు పడుతోంది. నెక్స్ట్ 4వ ప్లేస్లో నాగాలాండ్ సీఎం నెయిఫియర్ రియో 46 కోట్లతో 4వ స్థానంలో ఉన్నారు. ఇక మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి సీఎం మోహన్ యాదవ్ 42 కోట్లతో 5వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే మొత్తం 28 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా ఎన్నికలు నిర్వహించి 3 సీఎంలు ఉన్నారు కాబట్టి పాండిచ్చేరి కానీ లేకపోతే ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ మొత్తం 31 మంది సీఎంలకు సంబంధించినటువంటి మొత్తం ఆస్తులు లెక్కేస్తే ఎంత ఉందయ్యా అంటే 1630 కోట్లు. యావరేజ్ తీసుకుంటే దాదాపు 54 కోట్ల యావరేజ్ వస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే 1630 కోట్లలో 931 కోట్లు ఒక చంద్రబాబు నాయుడు గారిదే. ఒక్క చంద్రబాబు నాయుడు గారిదే 930 కోట్లు. మిగతా వాళ్ళందరిది కలిపితేనే ఇది 1630కి చేరుకుంది. ఈ 931కి వీళ్ళందరివి కలపాలి. మొత్తం ఎంతమంది? 31 మంది సీఎంలది. మరి అలాంటి సీఎం పాలనలో ఈరోజు ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితి? ఒకవైపు 1,91,000 కోట్లు అప్పులు తెచ్చారు. మన సీఎం ఏమో 930 కోట్లతో రిచెస్ట్ సీఎంగా చాలా ఖ్యాతి గడించి మొదటి ప్లేస్లో ఉన్నారు. మరి 930 కోట్ల ఆస్తులతో చంద్రబాబు పట్టుబడ్డారని, ఆయనకు పేదలంటే చిన్న చూపని, వారికి ఇవ్వాల్సిన పింఛన్లు కూడా ఎత్తేస్తారని, ఆయనకు అసలు మనసే లేదని, మానవత్వం లేదని ఇష్టం వచ్చినట్లు వాగేకండి. ఆయన చాలా విశాల హృదయం గురించి, ఆయనకున్నటువంటి విశాల హృదయం గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయనకున్నటువంటి దయార్థ హృదయం గురించి మనం మాట్లాడుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఆయన్ని మీరు ఇప్పుడైనా నమ్మండి, ఆయనకి విశాల హృదయం ఉందని, దయార్థ హృదయం ఉందని నమ్మండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటో తెలుసా? ఐటీ పాలసీ ముసుగులో 99 పైసలకే ఎకరా భూమి ఇచ్చేస్తున్నారంటే ఆయన ఎంత దయార్థ హృదయుడు, అవునా కాదా? మీరే చెప్పండి. రాష్ట్రంలో ఎక్కడైనా ఏ సెంటర్లో అయినా మీకు ఎకరా భూమి 99 పైసలకు ఇస్తున్నారంటే బాబును మించిన మనసున్న మహారాజు ఈ దేశంలో మరెవ్వరూ లేరని మనం అర్థం చేసుకోవాలి. అసలు మానవత్వం అనేదే లేకుండా దివ్యాంగుల పింఛన్లు ఎత్తేయడం ఒక ఎత్తైతే, అలాంటి దివ్యాంగులపై దొంగలని ముద్ర వేయడం, దొంగ పింఛన్లు తీసుకుంటున్నారని అవమానించడం మరో ఎత్తు. అక్రమ సంపాదన కంటే మించింది కాదు ఇది. మరి వారిని ఎందుకు అవమానిస్తున్నారు? ఎందుకు ఈ రకంగా వారి గురించి మాట్లాడుతున్నారు? 930 కోట్లు మనం అధికారికంగా సంపాదించుకుందే కావచ్చు, కానీ పింఛన్ కోసం 15,000, 10,000, 6,000 పింఛన్ తీసుకునేటటువంటి వాళ్ళని దొంగలు అని ముద్ర వేయడం 931 కోట్లు ఆస్తి కలిగినటువంటి సీఎం గారికి తగునా? ఏమన్నారో ఆ దివ్యాంగుల గురించి, 930 కోట్ల అధికారిక ఆస్తులు కలిగినటువంటి మన రిచెస్ట్ సీఎం గారు ఏమన్నారో ఒక్కసారి వినండి సార్. నేను ఒకటే చెప్తున్నాను, వికలాంగులు కాని వాళ్ళను కూడా వికలాంగులు చేసి పింఛన్లు ఇచ్చారు, దొంగలకు పింఛన్లు ఇచ్చారు. నేను ఆలోచించేది, నేను ఇచ్చే పింఛన్లు ఈ ప్రభుత్వం యొక్క కష్టార్జితం పేదవాళ్లకు దక్కాలి. పేదల ముసుగులో దొంగ పింఛన్లు ఇస్తే వాళ్ళందరినీ తీసేసి తిరిగి మీకే ఇస్తాం తప్ప
నేను ఒకటే చెప్తున్నాను, వికలాంగులు కాని వాళ్ళను కూడా వికలాంగులు చేసి పింఛన్లు ఇచ్చారు, దొంగలకు పింఛన్లు ఇచ్చారు. నేను ఆలోచించేది, నేను ఇచ్చే పింఛన్లు నా ఈ ప్రభుత్వం యొక్క కష్టార్జితం పేదవాళ్లకు దక్కాలి. పేదల ముసుగులో దొంగ పింఛన్లు ఇస్తే వాళ్ళందరినీ తీసేసి తిరిగి మీకే ఇస్తాం తప్ప వేరే వాళ్ళకు కాదని హామీ ఇస్తున్నా. నేను ఒకటే ఇప్పుడు ఆ కన్నీళ్లు చూసాం. వాళ్ళందరూ దొంగలని ముద్రేశారు చంద్రబాబు నాయుడు గారు. ఓటేసిన పాపానికి వారికి దొంగలు అనే ముద్ర తగిలించారు మన రిచెస్ట్ సీఎం గారు. ఎంత విశాల హృదయం ఉండాలి ఆ విధంగా దొంగలని మాట్లాడడానికి. అసలు చంద్రబాబు నాయుడు గారు 931 కోట్లతో ఎలా మొదటి స్థానంలో నిలబడ్డారు? రెండో స్థానంలో ఉన్న వ్యక్తి దరిదాపుల్లో కూడా లేరు, 330 కోట్లకు ఉన్నారు. మూడో స్థానం ఉన్నటువంటి సిద్ధరామయ్య గారు అయితే కేవలం 51 కోట్లతో ఉన్నారు. ఒక్క మన ముఖ్యమంత్రి గారు మాత్రమే 931 కోట్లతో దేశంలోనే రిచెస్ట్ సీఎంగా పేరు గడించారు. అటువంటి రిచెస్ట్ సీఎం హయాంలో, ఆయన పాలనలో ఈరోజు ఎలాంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారో చూడండి. అవ్వాతాతలు కానీ, దివ్యాంగులు కానీ, అన్ని వర్గాలకు ఇదే దుస్థితి. అసలు చంద్రబాబు నాయుడు గారు 930 కోట్ల సీఎం ఎలా అయ్యారు? దివ్యాంగుల పట్ల ఆయనకున్నటువంటి మనసేంటి? ఆయన విశాల హృదయం గొప్పదని చెప్పుకోవడానికి 99 పైసలకి 1 ఎకరా భూమి ఎవరెవరికి ఇస్తున్నారు? దాని మాటున జరుగుతున్నటువంటి వ్యాపారం ఏంటి? తెచ్చినటువంటి 1,91,000 కోట్ల రూపాయల అప్పులు 14 నెలల కాలంలో చేసినటువంటి అప్పులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? ఈరోజు పేదవారికి, దివ్యాంగులకు పింఛన్ ఇవ్వడానికి కూడా మనసు రాని ఈ ప్రభుత్వానికి ఈ 1,91,000 కోట్లు ఎక్కడికి వెళ్ళాయంటే సమాధానం చెప్పగలుగుతుందా? ఈ అంశాలన్నిటిపైన మనం మాట్లాడదాం.